Hello friends, welcome back to our channel KGN TDLs and our company KGN Soft Solutions. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ. జనరల్గా ఇప్పుడు అందరూ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అంతా బ్యాంకు ద్వారానే చేస్తున్నారు. ఆ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం ఒకసారిగా తీసుకొని టాలీలోకి ఎంట్రీ చేస్తారు. అలా చేయడానికి మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ ఎక్సెల్ టు టాలీ ఇంపోర్ట్ చేయడానికి TDLs ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఏ కన్ఫ్యూజన్ లేకుండా వోచర్స్ అన్నీ టాలీలోకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఈ టాలీ ప్రోగ్రామింగ్ అండ్ టాలీ కస్టమైజేషన్ ఎక్కడ చేపించుకోవాలి అని అనుకుంటే మీరు డోంట్ వరీ అబౌట్ దిస్ క్వశ్చన్ బికాస్ వీఆర్ టాలీ ప్రోగ్రామర్స్. మా టాలీ కస్టమైజేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, నెల్లూరు అంతా మా టాలీ కస్టమైజేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. మీరు ఎక్కడ చూసినా మేము కస్టమైజ్ చేసిన TCPలే మీకు కనిపిస్తాయి. మీకు మీ టాలీలో ప్రోగ్రామింగ్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది మా ఆఫీస్ నెంబర్, KGN సాఫ్ట్ సొల్యూషన్స్ టాలీ డెవలపర్స్. ఓకే, మనం మన టాపిక్ గురించి మాట్లాడదాం, బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్. ఫస్ట్ మనం మన టాలీలో TDL ఫైల్ని లోడ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే F1 హెల్ TDN అండ్ యాడ్-ఆన్స్, అందులో మేనేజ్ లోకల్ TDLs. ఇక్కడికి వచ్చి మనం మన TDL ఫైల్ని లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ లోడ్ చేసి ఉంచాను. ఇక్కడ నేను డైరెక్ట్ TDL ఫైల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ చేసేస్తూ మన TDL ఫైల్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మన కంపెనీలో ఎటువంటి వోచర్స్ అనేవి లేవు. డిస్ప్లే డేబుక్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మన దగ్గర ఎటువంటి డేటా అనేది లేదు. ఇప్పుడు మనం ఎక్సెల్ నుండి డైరెక్ట్ టాలీలోకి డేటాని ఇంపోర్ట్ చేస్తాం. అది ఎలా అంటే మన దగ్గర బ్యాంక్ లెడ్జర్స్ అండ్ అదర్ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలా లేదా మీ దగ్గర ఉంటే మరేం పర్వాలేదు. ఇక్కడ నా దగ్గర బ్యాంక్ లెడ్జర్స్ మరియు కస్టమర్ లెడ్జర్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఎక్సెల్ టు టాలీ. ఇప్పుడు నా దగ్గర ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఉంది. ఈ ఎక్సెల్ ఫైల్ని మనం ఇప్పుడు టాలీలోకి ఇంపోర్ట్ చేస్తాం. ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్. దీన్ని మనం టాలీలోకి ఇంపోర్ట్ ఎలా చేయాలి అంటే ఎప్పుడైతే మనకు కావాల్సిన బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనేది కనిపిస్తుంది కింద. ఇక్కడ అకౌంట్ నెంబర్ అవన్నీ నేనేమీ ఇవ్వలేదు, మీకు కన్ఫర్మ్గా ఇవ్వాలి. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మీకు TDL లోడ్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది, లేదంటే మీకు కనిపించదు. ఇక్కడ మనం ప్రెస్ పెట్టుకుంటే ఇలా ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అని. ఇక్కడ మీరు ఫైల్ లొకేషను, మన ఫైల్ ఈ యూట్యూబ్ మాడ్యూల్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అడ్వాన్స్లో మన ఫైల్ ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, కింద ఫైల్ నేమ్. ఇక్కడ వచ్చేసి షీట్ నేమ్, ఇక్కడ మనకు ఎక్సెల్లో ఏదైతే షీట్ నేమ్ ఉంటుందో ఆ షీట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ షీట్ 1 అనేది కొన్ని దాంట్లలో టేబుల్ 1 అనే వస్తుంది, కొన్ని దాంట్లో నేమ్స్ అనే వస్తుంది. అలా ఏ నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్ మనము ఇక్కడ ఇవ్వాలి. ఇంక్లూడ్స్ హెడర్స్ ఇన్ఫో అంటే ఇక్కడ మనం నో చేయాలి ఇంక్లూడ్ హెడర్స్ అనేది. ఇక్కడ స్టార్టింగ్ రో నెంబర్ అంటే మనకు ఎక్సెల్లో డేటా ఏ రో నుంచి స్టార్ట్ అవుతుందో ఆ రోలో మనం ఆ రో నెంబర్ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ సైడ్ డబుల్ అంటే మనం డబుల్ ఎంట్రీ మోడ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. తర్వాత డేట్ కాలం ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు డేట్ కాలం, ఈ యొక్క డేట్ కాలం ఏ అనే కాలంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏ కాలం అని టైప్ చేసినాం. తర్వాత నేరేషన్ కాలంలో కాలం వచ్చేసి Bలో ఉంది, చెక్ నెంబర్ అనేది Cలో. అలా మీరు
ఏ కాలంలో ఏది ఉంటే అది ఇచ్చుకుంటూ రావాలి. ఇక్కడ చేసి మనం ఎంటర్ చేసేస్తే ఇది మనకు సేవ్ చేయాలి. అలా సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డేటాని ఇంపోర్ట్ చేస్తాం ఎక్సెల్ నుండి. ఇక్కడ టీడీఎల్ ఫైల్ లోడ్ చేసిన తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ కింద చూసుకుంటే మీకు ఎక్స్ట్రా 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లియరెన్స్ అనేసి. ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ మీద ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాంక్ లెడ్జర్ నేమ్, లొకేషన్ ఆఫ్ ఫోల్డర్, లొకేషన్ ఆఫ్ ఫైల్ అనేసి. ఇక్కడ మనం బ్యాంక్ లెడ్జర్ నేమ్ అనే దగ్గర మనం ఏ బ్యాంక్ని అయితే క్రియేట్ చేసి సేవ్ చేసామో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు కింద ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఫోల్డర్, లొకేషన్ ఆఫ్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా అవే తీసుకుంటుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్ లెడ్జర్స్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేస్తే డేటా అనేది ఇంపోర్ట్ అయిపోతుంది డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. ఇక్కడ మనకు డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిందా లేదా అనేది ఎలా చూసుకోవడం అంటే ఇక్కడ మనకు ముందు నో వోచర్స్ ఎంటర్ అని ఉండేది. ఇక్కడ డైరెక్ట్ డేట్ వచ్చేసింది అంటే మనకు డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు డిస్ప్లే డే బుక్ లేకు వెళ్ళి చూస్తే అన్ని సస్పెన్స్ అకౌంట్ కింద వచ్చేసి పడిపోయినాయి అన్ని. చూడండి ఇక్కడ మనం ఎంటర్ కొట్టి చూపిస్తాను. పేమెంట్ అనేది ఇక్కడ సస్పెన్స్ అకౌంట్లో పడిపోయింది. ఈ యొక్క సస్పెన్స్ లెడ్జర్ని తీసేసి మనకు కావాల్సిన లెడ్జర్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ క్లియరెన్స్లోకి వెళ్ళి మనము మన లెడ్జర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చేసి చూపిస్తాను. బ్యాంక్ స్టేట్మెంట్ క్లియరెన్స్లోకి వెళ్తే ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ తీసుకుందాం. ఇక్కడ మనకు ఎంటర్ చేసిన తర్వాత ఏ డేట్లో అనే డేట్ కనిపిస్తుంది. ఏ బ్యాంకు ద్వారా మనకు చేసామో వాళ్ళు మనకు చేసారో ఇక్కడ బ్యాంకు కనిపిస్తుంది. ఇక్కడ నేరేషన్, ఇక్కడ వోచర్ టైప్, ఇక్కడ వోచర్ నెంబర్, ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ మొత్తం ఒక ఫామ్లో చూపిస్తుంది. ఇప్పుడు మనకు లెడ్జర్ రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ మనకు నేరేషన్ ఫిల్టర్ అనేది కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ని టైప్ చేసుకోవాలి. నేరేషన్లో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని మనం ఇక్కడ టైప్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఏటీఎం సాఫ్ట్ సొల్యూషన్స్ ఎస్ ఇచ్చేస్తే ఇక్కడ నేను టైప్ చేసిన పేరు మీద ఇన్ని బిల్స్ ఉన్నాయి, అన్ని రిసిప్ట్స్ బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సస్పెన్స్ లెడ్జర్ని తీసేసి మన లెడ్జర్ని ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే నేరేషన్ ఫిల్టర్ కింద రీప్లేస్ లెడ్జర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఈ సస్పెన్స్ లెడ్జర్ తీసేసి మనకు కావాల్సిన లెడ్జర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేజియన్స్ ఆఫ్ సొల్యూషన్స్ సస్పెన్స్ లెడ్జర్ తీసేసి కేజియన్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనే లెడ్జర్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఆల్టర్ వోచర్ ఎస్ఆర్ ఆర్ యూ షోర్ అని అడుగుతుంది. ఎస్ ఇచ్చేస్తే మన వోచర్స్ అన్ని ఆల్టర్ అయిపోతాయి. మన వోచర్స్ అన్ని ఆల్టర్ అయిపోయినాయి. ప్రాసెస్ కంప్లీటెడ్ అని స్టేటస్ పడింది. ఇంకా ఇచ్చేస్తే ఇక్కడి నుంచి మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం కేజియన్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనే లెక్చర్లో మనము డేటాని మార్చేసాం కాబట్టి. ఇప్పుడు మనం బయటికి వచ్చేసి డిస్ప్లే అకౌంట్స్ బుక్ లెక్చర్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనం కేజియన్స్ ఆఫ్ సొల్యూషన్ లెక్చర్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి అన్ని లెక్చర్స్ మన కేజియన్స్ ఆఫ్ సొల్యూషన్స్లోకి వచ్చేసినాయి సస్పెన్స్ లెక్చర్లో నుంచి. ఇప్పుడు మనం ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలో చూస్తున్నాం. అలాగే లెడ్జర్ ఎలా రీప్లేస్ చేయాలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనకు వచ్చింది పేమెంట్, కానీ ఇక్కడ రిసిప్ట్ అని పడింది. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు మళ్ళా బ్యాంక్ స్టేట్మెంట్ రీకన్సిలేషన్లోకి వచ్చి
మనము ఏ లెడ్జర్ని అయితే ఆల్టర్ చేయాలనుకుంటామో మళ్ళీ ఆ లెడ్జర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ స్పేస్ బార్ సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి సెట్ వోచర్ టైప్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఏ వోచర్ టైప్ కావాలంటే అక్కడ ఆ వోచర్ టైప్ చేసుకొని పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు రిసిప్ట్లో ఉండేటన్ని వోచర్స్ కూడా పేమెంట్లోకి వచ్చేస్తాయి. లేదు మనకు కావాల్సింది రిసిప్టే అంటే మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేసి సెట్ వోచర్ టైప్ ప్రెస్ చేసి రిసిప్ట్ టైప్ చేసి ఎంటర్ చేసేస్తే ఇక్కడ మనకు మళ్ళీ అన్ని వోచర్స్ రిసిప్ట్లోకి వచ్చి పడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు టోటల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ గురించి సంబంధించిన వీడియో. ఇన్ కేస్ మీకు ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ ప్రోగ్రామింగ్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పేజ్ అండ్ ట్యూటోరియల్స్ ఫర్ మోర్ customization videos. Thanks for watching.